ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ధి కోసం ఆలోచించాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటిలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన ర్యాలీ రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం ఆర్టీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు ప్రజలే స్వచ్ఛందంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలుంటే ఎంతో మంది పేద ప్రజలకు వైద్యం అందుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత లాభాల కోసం ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ఆంక్షల పేరుతో ఉద్యమాన్ని అణచివేయాలనుకున్న ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీ నిరసనకు మద్దతుగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వానికి మనుగడ ఉండాలంటే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. ఈ ప్రైవేట్ కాలేజీని ఏదైతే ప్రైవేట్ పరం చేస్తున్నారో దాని వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలియజేయడం పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన రాయచోట్లో ఉన్న పోలీసులు నిబంధనలు కొన్ని విధించినా కూడా మేము కూడా నిబంధనలు పాటించమని మేమందరం కూడా పాటించాము కూడా. కానీ దానిపైన ఉన్నటువంటి వ్యతిరేకతతో మేము అనుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువ మంది పోలీసులు పర్మిషన్ ఇచ్చిన దానికన్నా కొద్దిగా ఎక్కువ మంది వచ్చిండొచ్చు. కానీ అది వచ్చిన దానికి అన్నదా భావించకుండా ప్రభుత్వం ఒకటి ఆలోచన చేయాలి. ఎందుకు వచ్చారు అంత ఎక్కువ మంది, ఎందుకు పిలవకపోయినా అంత ఉద్రేకము ప్రజల్లో అంత ఆలోచన పరంగా దీనిపైన ఎందుకు వ్యతిరేకత ఉందన్నది ఒకసారి ఆలోచన చేయమంటున్నాం. ఎందుకు అనంటే ఇది ప్రభుత్వ పరంగా నడిపితేనే ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు నష్టం అని చెప్పి ఆందోళనతోనే ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా నాయకులు స్వచ్ఛందంగా రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి విధానాన్ని మార్చుకొని ప్రైవేట్కి ఏదైతే ఇలా ఇవ్వాలనుకునిందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈ రాయలసీమ ప్రాంతానికి కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు 16 సంవత్సరాల ఏమి కూడా చేయలేకపోయారు. ఇప్పుడున్న తను దృష్టి పెట్టి, ఎందుకంటే ఈరోజు పోతిరెడ్డిపాడు జరిగినా, హంద్రీనివాస్ జరిగినా, కడపలో రిమ్స్ వచ్చినా, డెంటల్ కాలేజీలు వచ్చినా, ఈ రాయలసీమలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, రామారావు గారు ఆల్విన చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇది మార్కంటూ రాయలసీమకి ఏమీ చేయలేకపోయారు. ఈరోజు శ్రీ సిటీ అంత వరిదిల్లుతుందంటే రాజశేఖర రెడ్డి గారు. ఇలాంటివన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేశారు. ఈయన పర్యటనకు వస్తున్నాడు, ఊరికే కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టిపోతున్నాడు, కానీ ఉపయోగపడేటువంటిది ఏ కార్యక్రమం చేయట్లేదు. ఇప్పటికైనా తను కళ్ళు తెరిచి ఈ ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉద్యోగస్తులను పూర్తిగా మోసం చేసింది ఈ ప్రభుత్వం. వాళ్ళకి ఐఆర్ అన్నారు, పిఆర్ఎస్ అన్నారు, ఏదీ లేదు. ఈరోజు వాళ్ళు పుట్టగొట్టి వాళ్ళను చాలా అన్యాయంగా ఏడిపిస్తున్నారు. ఎన్నెన్నో ఆశలు